హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన మనల్ని సిగ్గుపరచడు. దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన మన జీవితాల్లో మనల్ని ప్రేమైన బిడ్డలారా కష్టానికి నష్టానికి దారి చేయడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎవరిని నమ్ముకోవాలంటే యెహోవాను నమ్ముకోవాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, రాజులను మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎప్పుడు మనం ఆశ్రయిస్తామంటే ఆయనని నమ్ముకున్నప్పుడు మనం ఆయన్ని ఆశ్రయిస్తాం. నమ్ముకోకపోతే, వారి మీద మనకు నమ్మకం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తామా? వెళ్ళం కదా. ఫలానా వ్యక్తి మీద మనకు నమ్మకం ఉంటే ఆ వ్యక్తి నమ్మకస్తుడు, ఖచ్చితంగా పని చేస్తాడు అని చెప్పేసి మనం నమ్మిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? ఏదైనా చేయమని వాళ్ళ దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. నమ్మకపోతే చేయలేరు, వెళ్ళినా వేస్ట్లే అనుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి మీద మనకు అలాంటి నమ్మకం, మంచి అభిప్రాయం లేకపోతే మనం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన అవసరం కొరకో లేకపోతే సలహా కొరకో ఏదైనా ఒక విషయం కొరకు వెళ్ళి వారిని ఆశ్రయించం. హల్లెలూయా. కాబట్టి ఎవరి మీదైతే మనకు నమ్మిక ఉంటుందో వారినే మనము ఆశ్రయించగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము దేవుని మీద నమ్మకం ఉంచితే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తాం. అప్పుడు ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని మీద నమ్మిక ఉంచటం వలన వచ్చే లాభాలు, ప్రయోజనాలు, మేలుల గురించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనం చదువుకున్నట్లుగా ప్రియమైన బిడ్డలారా, సామెతల గ్రంథం మరొకసారి చదువుదాం. 28వ అధ్యాయం 25వ వచనములో యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని మీద నమ్మిక ఉంచితే మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని వర్ధిల్లింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషుల మీద నమ్మకం ఉంచితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎదగడానికి అవకాశం అంటే ఏమీ ఉంటుందా? వర్ధిల్లడానికి అవకాశం అంటే ఏమీ ఉండదు. మనం వర్ధిల్లాలి, ఎదగాలి, ప్రయోజకులం అవ్వాలి, ఫలాభివృద్ధి పొందాలి అని అంటే మన జీవితాల్లో మనము తలపెట్టు ప్రతి ప్రయత్నము కూడా జయము పొందాలంటే, మనం ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన దేవుని చిత్తానుసారమైనదై ఉండి అది మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే మనము దేవుని మీద నమ్మిక ఉంచాలి. ఇక్కడ సామెతల గ్రంథం అదే అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుతాడు. అతడున్న స్థితిలో నుంచి పైకి లేవనెత్తబడుతూ వర్ధిల్లే స్థితిలో దేవుడు అతన్ని ఉంచుతాడు అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మచ్చుకు కొన్ని విషయాలు, కొంతమంది వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొస్తాను. దేవుని యందు వారు నమ్మిక ఉంచటం వలన, దేవుని యందు వారి నమ్మిక ఉంచి వారి జీవితంలో దేవుని కలిగి ఉండటం వలన దేవుడు వారిని ఏ రీతిగా వర్ధిల్లింప చేశాడో, ఏ రీతిగా వారిని ఆశీర్వదించాడో, ఏ రీతిగా ప్రేమ దేవుని బిడ్డలారా దేవుడు వారి ఉన్నత స్థానంలో నిలవబెట్టాడో కొంతమంది వ్యక్తులు మీ ముందుకు తీసుకొస్తాను. బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం నుంచి ఒకసారి మనం చదివితే అక్కడ ఇస్సాకు అనే ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఇస్సాకు దేవుని యందు నమ్మిక ఉంచినవాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. తన తండ్రి అయిన అబ్రహాము కూడా దేవుని యందు నమ్మిక ఉంచినవాడు. అందుకని అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహామును దేవుడు దీవించాడు. అబ్రహాము సంతతి ద్వారా నేను భూమిని నిండిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు అబ్రహాముకి ఇస్సాకు అనే ఒక వ్యక్తిని సంతానంగా ఇచ్చాడు. ఆ ఇస్సాకు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యందు నమ్మిక ఉంచాడు. నమ్మిక ఉంచిన వాడే తన జీవిత దినముల్లో బ్రతుకుతున్నప్పుడు ఇస్సాకును దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడంటే 26వ అధ్యాయం 12వ వచనం నుంచి చూస్తే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి నొందుచూ వచ్చెను.
అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు జీవిత వృత్తాంతం అంతా బైబిల్ గ్రంథం నుంచి మనకి తెలుసు. ఇస్సాకు ఎవరి మీద నమ్మిక ఉంచినవాడు? తన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి మీద నమ్మిక ఉంచినవాడా? కాదు. హల్లెలూయా. మా నాన్నగారు మంచి విశ్వాసి, మా నాన్నగారు గొప్ప బలవంతుడు, మా నాన్నగారు అనగా అబ్రహాము మా నాన్న గనుక అబ్రహాము మన తండ్రి ఎంతో ఆస్తినిచ్చాడు, సంపదనిచ్చాడు, సౌభాగ్యాన్ని ఇచ్చాడని వాటి మీద నమ్మిక ఉంచినవాడు కాదు ఇస్సాకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మనం ఆస్తిపాస్తుల మీద నమ్మిక ఉంచితే అవి ఏదో ఒక రోజు కరిగిపోయిన తర్వాత మనకేమీ మిగలనప్పుడు, ఏమీ లేనప్పుడు, అన్నీ కోల్పోయినప్పుడు మనం ఎటు వెళ్ళాలో దిక్కుచో తోచని పరిస్థితుల్లో మిగిలిపోతాం. హల్లెలూయా. కాబట్టి మా నాన్న మీద నాకు నమ్మకం, మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి మీద నాకు నమ్మకం, మా నాన్న నాకు ఇచ్చిన సంపద మీద నాకు నమ్మకం అంటే ఇస్సాకు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమాత్రం కూడా వర్ధిల్లేవాడు, ఆశీర్వదింపబడేవాడు. ఆ తర్వాత ఏమండి దేవుడి యొక్క వంశావళిలో ఏమండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జాబితాలలో ఉండేవాడే కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పుకున్నాడు, నేను ఎవరి దేవుడిని అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకు యాకో అని తన తండ్రి అయిన అబ్రహాం మీదే నమ్మిక ఉంచి తన తండ్రి అయిన అబ్రహాం ఇచ్చిన ఆస్తి, సంపద, ధనధాన్యాల మీద నమ్మిక ఉంచినట్లయితే తర్వాత ఇస్సాకు దేవుని మీద ఆధారపడేవాడు కాదు, దేవుని యొద్ద నుండి వచ్చి ఆశీర్వాదం పొందేవాడు కాదు. ఏమండి ఆ తర్వాత ఈ జాబితాలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల జాబితాలో ఇస్సాకు అసలు కనబడేవాడే కాదు. ఎందుకు? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడుని అన్నాడంటే ఇస్సాకు కూడా దేవుని నమ్మి దేవుని మీదే ఆధారపడినవాడు. హల్లెలూయా. అంతేగాని తన తండ్రి ఇచ్చిన ఆస్తి సంపదల మీద ఆధారపడినవాడు కాదు. హల్లెలూయా. నమ్మిక ఉంచినవాడు కాదు. ఇక్కడ ఇస్సాకు దేవుని నమ్మాడు, దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఎక్కడికి వెళ్ళిన నా దేవుడు నాతో కూడా ఉంటాడని నమ్మాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఏ ప్రయాణం చేసిన దేవుడు నాతో ఉన్నాడని నమ్మాడు. నా తండ్రి అయిన అబ్రహాముకి ఇస్తానన్న వాగ్దానం, ఆ వాగ్దత్త దేశం నాకు ఇస్తాడు అని ఇస్సాకు నమ్మి ప్రయాణం కొనసాగించిన వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని మీద నమ్మిక ఉంది, దేవుని వాగ్దానం మీద నమ్మిక ఉంది, దేవుని మాట మీద నమ్మిక ఉంది. దేవుడు ఏం చేయగలడో నమ్మాడు. దేవుడు ఏం చేయగలిగిన దేవుడో అతనికి ఆ నమ్మిక ఉంది గనుక ఇస్సాకు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా తన ప్రయాణాన్ని దేవుని మీదే నమ్మిక ఉంచి కొనసాగించిన వాడుగా కనబడుతున్నాడు. హల్లెలూయా. గెరారు అనే ప్రాంతానికి ఇస్సాకు వచ్చి ఆ గెరారు అనే ప్రాంతంలో ఇస్సాకు నివాసం ఉంటున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ జరిగిన వృత్తాంతాన్ని అంతటిని వివరించిన కానీ ఆ గెరారు ప్రాంతంలో అబీమెలెకు అనే ఒక రాజు ఇస్సాకు భార్య అయిన రిబ్కా మీద ఆశించిన వాడే. ఏమండి ఆ దేశం ముందున్న ప్రజలందరూ కూడా ప్రేమైన అక్కడున్న ఆనవాయితీ చొప్పున ఎవరికి నచ్చిన వారిని వారు వివాహం ఆడొచ్చు, లేకపోతే ఇతరితర అక్రమ సంబంధాలు కూడా వారు కలిగి ఉండే అవకాశాలు పరిస్థితులు ఆ గెరారు ప్రాంతంలో ఉన్నాయి. అందుకే ఆ ఊరు ప్రజలందరూ రిబ్కాను చూసినప్పుడు కానీ ఏమండి వాళ్ళు ఎలాగున వ్యవహరించారు. ఆ ముందు ఆ చదవబడిన 11 వచనాలు 1 నుంచి 11 వచనాల్లో మనం ధ్యానిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గెరారు ప్రాంతంలో ఇస్సాకు రిబ్కా వచ్చి అక్కడ ఉన్నప్పుడు అబీమెలెకు అనే రాజు ఏమండి రిబ్కాని ఆశించినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో ఏమండి అబీమెలెకు రాజుని భయపెట్టి దర్శనము ద్వారా మాట్లాడి, ఇదిగో వారు నా బిడ్డలు, ఇస్సాకు భార్యను కనుక నీవు ముట్టినట్లయితే నీవు మరణమునందుతావు, మరణ శిక్షను అందుతావు, కాబట్టి జాగ్రత్త అని దేవుడు అబీమెలెకుకు ఏమండి మాట్లాడితే అబీమెలెకు భయపడిపోయి ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు వాళ్ళ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా. ఇదిగో ఎవరైనా సరే మనుషుల జోలికి, ఇతని భార్య జోలికి వెళ్ళవద్దు. ఒకవేళ వాడు వెళ్ళాడా,
వాడు మరణ శిక్షను ఉండవలెను. మన జీవితాల్లో మనం దేవుని మీద నమ్మిక ఉంచి ముందుకు సాగిపోతే ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతి ఆటంకాలను కూడా, ప్రతి భయానకరమైన స్థితిగతులను కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏమండి, తొలగించి క్షేమకరమైన స్థితిగతులు దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమండి, ఇస్సాకు దేవుని యందు నమ్మిక ఉంచిన వాడై ఉన్నాడు గనుక, దేవుని యందు నమ్మిక ఉంచిన ఇస్సాకుని ఏం చేస్తున్నాడు అంటే ఆ గెరారు ప్రాంతంలో దేవుడు ఆ రీతిగా ప్రేమైన బిడ్డలారా అబీమెలెకు రాజుని మాట్లాడి, ఇదిగో వారి జోలికి వెళ్ళావా నీ పని అయిపోద్ది అన్నట్లుగా భయపెడితే, హెచ్చరిస్తే వెంటనే అబీమెలెకు భయపడి ఇస్సాకు భార్యని విడిచిపెట్టి, అయ్యా నీవు మా ప్రాంతంలో ఉండండి, మీ జోలికి ఎవరు రారు అని చెప్పేసి అన్నప్పుడు ప్రేమైన బిడ్డలారా గెరారు ప్రాంతంలో ఇస్సాకు నివాసం ఉంటూ ఆ సంవత్సరమున ఇస్సాకు విత్తనము వేయగా, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశమందు గెరారు దేశమందు ఉన్నవాడే ఆ సంవత్సరమున విత్తనము వేయగా 100 ఫలము పొందెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 100 ఫలము పొందెను. ఏమండి, అధికమైన వానలు వచ్చేసాయండి. ఆ వానల వల్ల ఈ సంవత్సరం పంట నష్టపోయిందండి అని భయం లేదు అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సమపాళ్ళలో వర్షం పడితే మంచి పంట పండుద్ది. ఏమండి, అధికమైన వానలు పడిపోయి పంట చేతికి వచ్చే సమయానికి వానలు విపరీతంగా పడిపోతే ఏమైపోతుంది పంట అంతా? ఏమండి, గతించిన దినాల్లో భయంకరమైన వరదలు కలిగినప్పుడు చూడలేదా? పంట చేతికి వస్తుంది అనుకున్న సమయానికి విపరీతమైన ఏమండి తుఫానులు, వరదలు వచ్చి ఎంత పంట కొట్టుకుపోయిందో మనం చూసాం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు అసలు వానే లేక పంటలు ఎండిపోయిన పరిస్థితులు చూసాం. హల్లెలూయా. కాబట్టి అధికమైన వానలు పడడం వల్ల నష్టమే, అసలు వాన పడకపోయినా నష్టమే. హల్లెలూయా. ఈ సంవత్సరం ఏమండి పంట బాగా పండిద్ది అనుకున్నారండి, కానీ ఒక 50% పంట మా చేతికి వచ్చిందండి. మిగతా 50% పంట ఏమైపోయింది? పాడైపోయిందండి. ఏమండి, చీడ పురుగులు పట్టేయండి, పసర పురుగులు పట్టేయండి, మిడతలు పట్టేయండి. ఆ పురుగులు ఈ పురుగులు ఏం చేసాయండి? పంట అంతా ఈ సంవత్సరం పాడు చేసినాయండి, తినేసినాయండి. చేతికి రాలేదండి, పెట్టుబడి కూడా తిరిగి రాలేదండి అన్న పరిస్థితులు లేవంటే ఇస్సాకు జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఎలాంటి తెగులుకు దేవుడు అప్పగించలా, ఎలాంటి అనావృష్టి అతివృష్టికి దేవుడు అప్పగించలా. దేవుడు ప్రేమైన బిడ్డలారా ఇస్సాకు జీవితంలో ఎంత గొప్ప కార్యములు చేసుకుంటూ వచ్చాడంటే, ఆ దేశమందున్న వాడే విత్తనం వేయగా 100 ఫలము పొందగలిగిన కృపను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమండి, అది దానివల్ల ఎలా ఈ సంవత్సరం ఎంత నష్టం వచ్చిందండి, పంట పాడైందనే మాట లేదు. 100 ఫలం అంటే పూర్తిగా దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 30% కాదు, 50% కాదు, 90% కాదంట, 100 ఫలం, 100%. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎంత గొప్ప మాట ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఇస్సాకు జీవితంలో విత్తనము వేయగా దేవుడు వేసిన విత్తనాన్ని ఫలింపజేసి 100 ఫలాన్ని ఇస్సాకు చేతికి అప్పగించాడు అంటే, ఇస్సాకు దేవుని నమ్మినవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు దేవుని మీద నమ్మిక ఉంచాడు. ఆయన నా తండ్రిని పిలిచాడు, నాకు నువ్వు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు. ఇదిగో నా తండ్రికి చేసిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు. విశ్వాసం, నమ్మిక ఉంచిన వాడే కొనసాగుతున్నాడు గనుక, దేవుని మీదే నమ్మిక ఉంచి దేవుడు ఎటు వెళ్ళమంటే అతడు అటు వెళుతూ ఉన్నవాడు కనుక ఇస్సాకు జీవితంలో దేవుడు ఘనకార్యాలే చేశాడు. హల్లెలూయా. 100 ఫలం ఆ సంవత్సరం ఆ పంట పండింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఆ గ్రామస్తులు కూడా, ఆ గెరారు ప్రాంత వాసులు కూడా ఆశ్చర్యపడిపోయినారే, ఎన్ని సంవత్సరాలు మనం ఈ ప్రాంతంలో ఉన్నాము, ఈ భూమి ఏంటో, ఈ భూమిలో ఏ పంట వేస్తే పండుద్దో ఇవన్నీ మనకి అవగాహన ఉంది. కొత్తోడు మన ప్రాంతానికి వచ్చాడు, ఈ పంట ఏమంటే ప్రాంతంలో ఏ పంట పండిద్ది, ఎలా పండిద్ది, ఏం చేయాలి, ఇవన్నీ మెలకువలు ఆలోచన ఏమీ తెలియదు. కానీ అతడు వచ్చి విత్తనం వేశాడురా, అసలు ఎంత పంట
పండిందని ఆశ్చర్యపడిపోయి ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ సంవత్సరం ఆ ప్రాంతంలో ఉన్నవాడే విత్తనం వేయగా నూరంతల ఫలము పొందిన అతను చూడండి, యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఇస్సాకును ఆశీర్వదించాడు కనుక ఇస్సాకు ఎలా అయ్యాడంట? గొప్పవాడాడు, గొప్పవాడాయను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇదిగో తర్వాత వచ్చిన కూడా ఉంటుంది, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి నొందుచు వచ్చెను. క్రమక్రమముగా అభివృద్ధి నొందుచు వచ్చెను. దేవుని స్తోత్రం. ఎంతగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తూ మొదలు పెట్టాడంటే ప్రేమైన బిడ్డలారా, ప్రతి విషయములో ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్సాకుకు దయచేశాడు. ప్రతి ప్రయత్నములో ఏమండి విజయాన్ని ఇస్సాకుకు దేవుడు దయచేస్తూ వచ్చాడు. ప్రతి ఆలోచన యావత్తును దేవుడు సఫలీకృతం చేస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మీద నమ్మిక ఉంచి ఒక ఆలోచన చేయి, ఆలోచన దేవుడు స్థిరపరుస్తాడు. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచి ఒక ప్రయత్నం చేయి, ఆ ప్రయత్నంలో దేవుడు ఘనమైన విజయాన్ని నీకు కలుగు చేస్తాడు. దేవుని మీద నీవు విశ్వాసం ఉంచి, అయ్యా నీ మీద విశ్వాసంతో నేను ఇలాగన నమ్మికతో ఇలాగన ఈ పని తలపెడుతున్నాను, ఈ కార్యం తలపెడుతున్నాను అని చెప్పేసి ఆయన వాక్యానుసారంగా నువ్వు ఆయన కార్యం తలపెట్టు. దాని విషయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించగా అతను గొప్పవాడు. ఆయన గొప్పవాడిగా ఉన్న ఇస్సాకును గొప్పవాడిగా ఆ స్థితిలోనే ఉంచలేదు కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, మిక్కిలి గొప్పవాడు వరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మిక్కిలి గొప్పవాడు వరకు. గొప్పవాడు తాను గొప్పవాడయ్యాడు చాలు అని అనుకొని వదిలిపెట్టేశాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, గొప్పవాడాయను కాబట్టి చాలే, ఇంతవరకు గొప్పవాడయ్యాడు, ఇంతవరకు నేను ఇలా దీవించాను, ఇంతవరకు ఇచ్చాను, చాలే అని చెప్పేసి దేవుడు కూడా అనుకోలేదంట. మరింత మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొప్పవాడు వేరు, మిక్కిలి గొప్పవాడు వేరు. దేవుని స్తోత్రం. బాగుంది వేరు, చాలా బాగుంది అనేది వేరు కదా. హల్లెలూయా. మీరంటారు కొన్నిసార్లు, ఏమండి ఈ నా శారీ బాగుందా? బాగుంది. కొంతమంది పర్వాలేదు, కొంతమంది బాగుంది, కొంతమంది చాలా బాగుంది అంటారు. హల్లెలూయా. నేను ఇల్లు కట్టుకున్నా, మా ఇల్లు ఎలాగుంది? ఇల్లు పర్వాలేదు కానీ ఎలాగ కొంచెం అన్ని. కొంతమంది ఏం చేస్తారు, ఆ లోపం ఈ లోపం చూపిస్తారు. హల్లెలూయా. మరి కొంతమంది బాగుందండి, బాగా కట్టుకున్నారంటారు. హల్లెలూయా. మరి కొంతమంది ఏం కట్టావు, ఎంత అయి ఉంటుంది, ఒక 50 లక్షల దాకా అయి ఉంటుందా, సూపర్గా ఉంది ఇల్లు అంటారు. హల్లెలూయా కదా. బాగుంది, చాలా బాగుంది అన్న మాటకి డిఫరెంట్ తేడా ఉంది కదా. అలాగే గొప్పవాడాయాడు అనేదానికి మిక్కిలి గొప్పవాడాయాడు అనే దానికి కూడా అలాగే తేడా ఉంది. దేవుని స్తోత్రం. గొప్పోడయ్యాడు చాలే అని దేవుడు ఇస్సాకుని సరిపెట్టేలా, చాలే గొప్పోడవయ్యో ఇంతవరకు చాలని దేవుడు ఇస్సాకుని విడిచిపెట్టలే. అక్కడ గొప్పవాడు అవడానికి వేసిన ప్రతి విత్తనం నూరంతల ఫలము పొందటానికి, అతడు ఏమండి మిక్కిలి గొప్పవాడే హెచ్చింపబడ్డానికి, అభివృద్ధి పొందటానికి కారణం ఏమిటంటే ప్రేమైన బిడ్డలారా, ఇస్సాకు దేవుని మీద నమ్మకం ఉంచాడు. అందుకే మనం చదివాము, ఏమంటే సామెతల గ్రంథం 28:25 ఏమన్నాడంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుతాడు. దేవుని స్తోత్రం. ఇస్సాకు యెహోవా మీద నమ్మిక ఉంచాడు. ఇస్సాకును దేవుడు ఏం చేశాడయ్యా అంటే వర్ధిల్లింపజేశాడు, ఆశీర్వదించాడు, దీవించాడు, అభివృద్ధి పదములో నడిపించాడు. ఎంతగా అంటే చూడండి 14 వచనం అంటున్నాడు కదా, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఆ ప్రాంతంలో ఉన్న వారే, ఓరి నాయన ఈడు మనోరుడు కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు, ఎక్కడో వచ్చి ఏమండి మన ఊరిలో ఉన్నాడు, మన గ్రామంలో, మన ఊరిలో, మన దేశంలో ఉండి ఏమండి అతడు చేసిన ప్రతి ప్రయత్నం కూడా ఎంత గొప్పగా విజయం పొందుతూ సఫలీకృతం అవుతూ వచ్చిందంటే, ఈరోజు మన ఊరికి ఏమీ లేనివాడిగా వచ్చాడురా, అసలు ఈరోజు మన ఊరిలోని గొప్పవాడిగా అయిపోతున్నాడని చెప్పేసి ఏమైపోయింది, అసూయ వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఎక్కడి నుండో వచ్చాడు ఇస్సాకు. గెరారు అనే ప్రాంతమునికి వచ్చినప్పుడు అబీమెలెకు, అయ్యా సర్లే వచ్చావు, మా ప్రాంతంలో ఒక మూలన ఉండని కొంత భూమి కొంత స్థలాన్ని దాన ధర్మాల్లాగా సరే ఇచ్చేసాడు. హల్లెలూయా. ఆ ఉన్న దానిలోనే ప్రేమైన బిడ్డలారా ఇస్సాకు ఉన్నప్పుడు ఆ తర్వాత దినాలలో కాలాల్లో దేవుడు ఇస్సాకును ఆశీర్వదించిన విధానం, వర్ధిల్లింపజేసిన విధానాన్ని బట్టి చూస్తే అతని గొర్రెల ఆస్తి పెరిగిపోయింది, గొర్రెల మంద పెరిగిపోయాయి, గొడ్ల మంద పెరిగిపోయాయి, పనివారు పెరిగిపోయారు, ఎంతోమంది అతని చేతి కింద పనివాళ్ళుగా మిగిలిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏమీ లేనోడా కాదు, ఉన్నవాడే ఇస్సాకు. కొంత ఉంది, ఆ కొంతతో తన ప్రయాణం చేస్తూ కొంతతో వచ్చాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత దేవుణ్ణి నమ్మిన ఇస్సాకు జీవితంలో ఇస్సాకును దేవుడు ఆశీర్వదించి క్రమక్రమంగా వర్ధిల్లింపజేస్తే అంతకు మించి దీవెన దేవుడు కలుగు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతగా అంటే ఆ దేశంలో, నా గ్రామంలో, నా పట్టణంలో, నా గెరారు ప్రాంతవాసులు కూడా ఇతని ఆశీర్వాదాన్ని చూసి, ఇతని ఎదుగుదల చూసి, ఇతని విస్తరింపబడిన స్థితిని చూసి అసూయపడిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడోడో వచ్చి చూడరా ఎంత సెటిల్ అయిపోయాడో, ఎక్కడే ఉండి ఇంకా మనమేమి. హల్లెలూయా. కొంతమంది ఉంటారు భూమి మీద. హల్లెలూయా. ఎదిగే వాళ్ళని ఎదగరేమని అన్నట్టు, వాళ్ళు కష్టాల్లో ఉన్నారని పక్కనోడు కూడా కష్టాల్లోనే ఉండాలని కోరుకునేటట్టుగా ఉంటారు కొంతమంది. హల్లెలూయా. అలా కాదు. గెరారు ప్రాంతవాసులంట ఇస్సాకు యొక్క ఎదుగుదల, అభివృద్ధి, విస్తరణ అతడు గొప్పవాడైన పరిస్థితుల్ని, ఇస్సాకు కలిగిన ఆస్తిపాస్తుల్ని, గొర్రెల మందల్ని, ఎడ్ల మందల్ని, ఇలా పశువుల మందల్ని అన్నీ విస్తరించిపోయి కాపరులు పెరిగిపోయినప్పుడు గెరారు ప్రాంతవాసులు అతని మీద అసూయపడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది మీ మీద అసూయపడినా పర్వాలేదు, అసూయపడినివ్వండి, అదే మనకి ఆశీర్వాదం మరింత. హల్లెలూయా. కొంతమందిని చూస్తాం ఆటోల మీద ఏమైనా రాస్తారు వెనకమాల, ఒరే నన్ను చూసి ఏడవకండ్రా అని కొంతమంది రాస్తారు, నీ ఏడిపే నా ఎదుగుదల అని కొంతమంది రాస్తూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని చక్కని విచిత్రమైన కొటేషన్స్ కనపడతాయి ఆటో వెనకమాల, లేకపోతే కొన్ని వాహనాలు వెనకమాల. అరే ఏడవకండ్రా, అప్పు చేసి మరి కొన్నానరా అంటాడు కొంతమంది. చూసారు ఎప్పుడైనా? హల్లెలూయా. ఏడవకండ్రా, నన్ను చూసి అప్పు చేసుకున్నాను. కొంతమంది ఏడిసేరులే, మీ ఏడిపే నా ఎదుగుదలని చెప్పేసి కొటేషన్స్ పెడతారు. హల్లెలూయా. ఇక్కడ గెరారు ప్రాంత వాసులు అసూయపడుతున్నారు ఇస్సాకు మీద. ఎందుకు? ఇస్సాకు యొక్క అభివృద్ధిని చూసి, ఇస్సాకు ఎదిగిన స్థితిని చూసి, ఇస్సాకు మిక్కిలి గొప్పవాడైన పరిస్థితులను చూసి, అరే ఎక్కడ వాడో వచ్చి మన ప్రాంతంలో ఇంత ఎదిగిపోయాడు, ఇంత ఆస్తిని సంపాదించాడు, ఇంత గొర్రెల మంద, ఇంత ఎడ్ల మంద, ఇంత పశువుల మంద, ఇంతమంది కాపరులు, ఇంతమంది పనివారు మనకు కూడా లేదు. ఇంకొంతకాలం ఉంటే ఇక్కడ వీళ్ళు మనల్ని మించిపోయి మనల్ని కొనేసేటట్టు ఉన్నాడని చెప్పేసి తర్వాత ఏం చేశారంటే ప్రియమైన బిడ్డలారా చూస్తే అక్కడ 16వ వచనం, అబీమెలెకు నీవు మాకంటే గొప్ప బలము గలవాడవు గనుక, బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించిన. దేవుని స్తోత్రం. రాజుకే భయం పుట్టింది. ఏమంటున్నాడు? మాకంటే బహుబలము గలవాడు. హల్లెలూయా. రాజుకి ఎంత ఉంటుంది? చాలా ఉంటుంది కదా. ఇప్పుడు రాజు అంటున్నాడు ఏమి? మాకంటే ఇంకా నువ్వు బలవంతుడవయ్యా, గొప్పవాడవయ్యా అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆ ప్రాంతంలో ఇస్సాకుని ఎంతగా ఆశీర్వదించాడంటే ఆ దేశంలో రాజు కంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు ఇస్సాకుని నిలవబెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రాంతంలో రాజుగా ఉన్న అబీమెలెకు కంటే కూడా ఆస్తిపాస్తుల విషయంలో చూసుకున్న, సంపద విషయంలో చూసుకున్న, ఏ రూపంలో చూసుకున్నా హెచ్చించిన వాడిగా చూస్తున్నాం. ఎందుకంటే అబీమెలెకు మాటే చెప్తుంది, మాకంటే బహు బలము గలవాడు. హల్లెలూయా. అన్ని విషయాలు ఏ కోణంలో చూసినా నీవు మాకంటే బహు బలము గలవాడువు, గొప్పవాడువు.
కాబట్టి అయ్యా నువ్వు ఎక్కడే ఉంటే ఇంకా నువ్వు అలాగే వెళ్ళిపోతావు, మేము నీకంటే తక్కువ వారమై పోతాం గనక ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోమన్నప్పుడు అదే గెరారు ప్రాంతంలో లోయలో అతడు నివాసం ఉండడానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచు. ఆ నమ్మకం దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. ఇప్పుడు వరకు మనుషుల మీద నమ్మకం ఉంచేవేమో, వాళ్ళు నమ్ముకుంటే కొంత సహాయపడతారు, నా పరిస్థితులు మారతాయి అనుకున్నావేమో. ఇంతవరకు తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంచి తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి మీద మనం నమ్మకం ఉంచి ఆ ఆస్తి నాకు ఎంతో కొంత ఉపయోగకరంగా మారిద్ది, దానివల్ల నేను కొంత ప్రయోజకుడిని అవుతాననుకున్నావేమో. హల్లెలూయా. ఇస్సాకు తన తండ్రి ఇచ్చిన ఆస్తి మీద కాదు నమ్మకం ఉంచి దేవుని మీద నమ్మకం ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు మరొక దాని మీద ఆ నమ్మకం ఉంచిన వాడైతే ఇస్సాకు అంతగా వర్ధిల్లేవాడు కాదు. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, వాళ్ళ అక్కల మీద, వాళ్ళ నాన్నల మీద, వాళ్ళ అమ్మల మీద, వాళ్ళ అన్నయ్యల మీద, మనుషుల మీద, అధికారుల మీద, నేను రాజకీయాలు తిరుగుతున్నానుగా, నా రాజకీయ నాయకుడు నాకు అండగా ఉంటాడులే అనుకుంటాడు. హల్లెలూయా. ఏముండడు. ఉంటాడా? రాజకీయ నాయకులు ఉంటారా మనతో అండగా? అన్నిసార్లు ఉండరు. అధికారులు ఉంటారా? మనుషులు ఉంటారా? గ్రామ పెద్దలు ఉంటారా? ఎవరి మీద మనం నమ్మకం ఉంచినా మనకు ప్రయోజనం ఏమీ ఉండదు. దేవుని మీద నమ్మిక ఉంచగలిగితే దేవుడు మనల్ని గొప్పవాడిగా మారుస్తాడు. హల్లెలూయా. వారి మీద నేను నమ్మకం ఉంచానండి, మోసపోయానండి అన్నవారు ఎక్కువ కనపడతాం. వారి మీద నమ్మకం ఉంచానండి, నమ్మక ద్రోహం చేశారండి అంటాం. వారి మీద నమ్మకం ఉంచడం వల్ల ఈరోజు నేను ఈ స్థితికి వచ్చేసానండి అంటాం. వారిని నమ్ముకొని వాళ్ళే చేస్తారు, వాళ్ళే ఇస్తారు, వాళ్ళే నాకు ఉపయోగపడతారులే, ప్రయోజకులుగా మారుస్తారులే అనుకున్నానండి, వాళ్ళే నన్ను పాతాళానికి తొక్కేశారండి అంటాం. హల్లెలూయా. అలా మనుషుల మీద, ఎవరి మీద మనం నమ్మిక పెట్టుకున్న, రాజుల మీద నమ్మిక పెట్టుకున్న మన జీవితాల్లో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక కోణంలో, ఎక్కడో ఒక చోట మనము నష్టపోయే పరిస్థితి, అవమానించబడే పరిస్థితి, పాతాళానికి త్రొక్కబడే పరిస్థితి, ఏమీ లేకుండా రిక్త హస్తాలతో బయటకు వచ్చేసే పరిస్థితి, మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని మీద నమ్మకం ఉంచితే రక్త హస్తాలతోన్న నిన్ను, ఏమీ లేకుండా ఖాళీ హస్తాలతో చేతులతోన్న నిన్ను గొప్పవాణిగా చేసి అనేకులకు ఇవ్వగలిగిన హస్తాలుగా మారుస్తాడు. అనేకులను పోషించగలిగిన హస్తాలుగా మారుస్తాడు. అనేకులకు పెట్టగలిగిన హస్తాలుగా మారుస్తాడు. నీ స్థితిని అలా మారుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గెరారు ప్రాంతానికి ఒక వాసిగా, ఒక పరదేశిగా వచ్చాడు ఇస్సాకు. ఆ ప్రాంతములో మిక్కిలి గొప్పవాడిగా చేశాడు ఇస్సాకుని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి, నీకున్న కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, బాధలను బట్టి, ఇరుకులను బట్టి, నీవు ఈ పరిస్థితిని బట్టి వాళ్ళని వీళ్ళని అనుకుంటూ వెళతా ఉన్నావా? కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలు మన జీవితాల్లో ఎదురు దెబ్బలు తినే పరిస్థితులు వస్తాయి. కానీ దేవుని మీద మనం నమ్మకం ఉంచితే మాత్రం దేవుడు మనల్ని సిగ్గుపడనివ్వడు. మనల్ని ఆ స్థితిలోని విడిచిపెట్టాడు. నూరంతల ఫలము, అభివృద్ధి, బహు అభివృద్ధి, గొప్పవాడు, మిక్కిలి గొప్పవాడు అనే మాట ఇస్సాకు జీవితంలో మనం చూసినట్లుగా దేవుడు కూడా మనల్ని మిక్కిలి గొప్పవాడుగా చేస్తాడు. ఎంత గొప్పవాడుగా చేస్తాడంటే మన శత్రువులే మనం చూసి అసూయపడేంతగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన శత్రువులే మనల్ని చూసి, అరే చూడరా వాడు అట్లా ఎదిగిపోతున్నాడు అని కుళ్ళుకునేటట్టు చేస్తాడు ఆయన. హల్లెలూయా. మనం దేవుని మీద నమ్మకం వచ్చి దేవునికి యథార్థంగా నమ్మకంగా మనం బ్రతికితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు, ఘనమైన కార్యాలు, ఆశీర్వాదం, ఫలింపు మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మనమంటే గిట్టని వాళ్ళు, మనమంటే ఆ పడని వాళ్ళు, మన శత్రువులు లాంటి వారు చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇక్కడ గెరారు ప్రాంత ప్రజలు అసూయపడి ఓరవలేక, ఓరి నాయనా నువ్వు మాకంటే గొప్పవాడు అయిపోతున్నావు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడే గనక ఉంటే ఏమైపోతావు, మమ్మల్ని ఏలుబడి చేసేవాడుగా మారిపోతావు నాయన అన్నట్లుగా భయపడిపోయి బయటికి పంపిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు వర్ధిల్లుతాడు, వర్ధిల్లుతాడు. ఇస్సాకు యెహోవా మీద నమ్మిక ఉంచాడు. దేవుడు ఇస్సాకుని ఏం చేశాడంటే వర్ధిల్లింపజేశాడు. క్రమక్రమముగా మహాభివృద్ధిలోనికి నడిపించి మిక్కిలి గొప్పవాడిగా చేశాడు.
ఆశ్చర్య కార్యాలు జరిగించి అతని జీవితంలో ప్రభువులారా ఘన కార్యాలు చేస్తూ అతను ఉన్నత స్థితిలో నిలవబెట్టాడు. నీవు కూడా ఆయన మీద అలాంటి నమ్మకం ఉంచితే నీ స్థితిగతులను కూడా ఆయన మార్చగలిగిన వాడు. హల్లెలూయా. చిన్న ప్రయత్నం చేశాడు, ఆ ప్రయత్నంలో దేవుడితో తోడై ఉండి ఘనమైన కార్యం చేశాడండి. హల్లెలూయా. మనం కూడా చెప్పగలం ఎన్నో కార్యాలు మన జీవితాలు దేవుని మీద నమ్మకం ఉంచుతాయి. ఏమండి పరిచర్యను దేవుడు అప్పగించిన తర్వాత ఆయన మీద నమ్మకం ఉంచితే ఎన్ని ఘన కార్యాలు చేసుకుంటే ఆయన వచ్చాడు పరిచర్యలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన మీద భారం వేసి ఏమండి సభలను ఏర్పాట్లు చేస్తున్నప్పుడు సభల్లో ఎన్ని ఘనకార్యాలు ఆయన చేసుకుంటూ వచ్చాడు. సిగ్గుపడిచారా? లేదు. విపరీతమైన వానల సమయాల్లో కూడా రంగనగూడెంలో సభల విషయంలో ఘనకార్యాలు చేస్తూ ఏమండి మనల్ని దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీద నమ్మకంతో ఈ మందిరం కట్టడానికి దిగాం. ఈ మందిరాన్ని దేవుడు ఆయన మీద నమ్మకంతో మనం ఉన్నప్పుడు ఏమండి పని చేసిన దినాలు 22 దినాలు, అంతేనా? 21 21 రోజులు పని చేసిన దినాలు మనం ఆలోచన చేస్తే ఈ మందిరాన్ని దేవుడు మన కోసం కట్టించాడు. దేవుని స్తోత్రం. నిజం ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు మనం ఆరంభించినప్పుడు 60 రోజులు ఇంకా ఉంది. ఫలానా డిసెంబర్ 15 చర్చ్ ఓపెనింగ్. మీరు ఆ పనిని ఎలా చేస్తారో నాకు తెలియదు. ప్రార్థన చేద్దాం, ఒక చేత్తో పని చేద్దాం. ఆ దినాల్లో దేవుడు మనకు నేర్పించింది. నెహెమ్యా ఒక చేత్తో కత్తి పట్టుకొని యుద్ధం చేశాడు, మరొక చేత్తో పని చేశాడు. మనం కూడా ఒక చేత్తో ప్రార్థన చేద్దాం, ఒకవైపు మరొక వైపు పని జరిగిద్దాం అని చెప్పేసి మనం పూనుకున్నప్పుడు 60 రోజులు ఇంకా ఉంది అనుకున్నప్పుడు ఆ సమయాల్లో మట్టి దొరక కొన్ని రోజులు పని ఆగిపోయింది. అలా పని ఆగిపోయిన దినాలు పక్కన పెడితే పని చేసిన దినాలు 21 దినాలు పని చేసాం. అలా మనం అనుకున్న 60 దినాలలో 21 దినాలు పని చేసిగా 60వ దినానికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేశాడు? ఈ మందిరాన్ని ఈ రీతిగా అంతే. ఇప్పుడు ప్లాస్టింగ్ చేసి అంతకుముందు లేవు, కానీ ఒక మందిరాన్ని నిలవబెట్టి ప్రతిష్ఠించడానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న సంపద మీద నమ్మికుంచి దిగామా? మనకున్న డబ్బుల మీద నమ్మికుంచి దిగామా? సంఘస్థులు బాగా బలమైన వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉందిలే, మొదలెడితే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తా ఉంటారులే అని చెప్పేసి దిగామా? పని కొరకు పూనుకున్నామా? లేదు. దేవుడే చూసుకుంటాడు. ఆయన మీద నమ్మకం వేసాం, ఆయనే సహాయం చేస్తాడని దిగాం. అలాగని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళామా? వెళ్ళలా. ఎవరిని పడితే వాళ్ళని అడిగామా? అడగల. పుస్తకాలు కొట్టించామని బయటికి వెళ్ళామా? వెళ్ళలా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసాం, ఆయన సన్నిధిలో పని జరిగిస్తున్నాం. దేవుడు ఆశ్చర్యమైన రీతిలో ద్వారాలు తెరిచి ఆయన సహాయాలు పంపి మందిరాలు ఆయన కట్టించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇదిగో దేవుని మీద మనం నమ్మిక ఉంచుదాం. దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడంటే ఘనమైన కార్యాలు చేసి మనల్ని మిక్కిలి గొప్పవాళ్ళుగా ఆయన మారుస్తాడు. అయ్యా నాకేమీ లేదయ్యా, ఏమీ లేకపోయినా దేవుని మీద నమ్మిక ఉంచు. దేవుడు నీ స్థితిగతులు ఆయన మారుస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు. నీకున్నది చిన్న జాబేనా, చిన్న ఉద్యోగమైనా, చిన్న వ్యాపారమైనా, చిన్న వృత్తైనా, నెలకి ఏమండి ఒక 5-6 వేలు సంపాదించేదేనా, లేకపోతే నెలకి ఒక 10,000 రూపాయలు సంపాదించేదేనా, లేకపోతే అంత కూడా కాదయ్యా రోజుకు ఒక 200 ఏదో కూలీనాలు పనికి వెళ్తున్నా, ఎంతకు మించి నాకేమీ రావా అంటావా? ఎంత చిన్నదానిలో నువ్వు నమ్మకంగా దేవునికి ఉండు, నువ్వు దేవుని మీద నమ్మిక ఉంచి ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను పోషిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆశ్చర్యమైన రీతిలో నీకే తెలియదు, దేవుడు అంత ఘనకార్యాలు చేయగలిగిన నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు అలా ఉండగలిగితే, దేవుని మీద నమ్మిక ఉంచగలిగితే, నిన్ను ఏమీ లేనిగా ఉన్న నిన్ను గొప్పవానిగా ఆయన చేయగలిగిన వాడు. చేస్తాడన్న నమ్మిక నీకు ఉండాలి, లేకపోతే ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు ఆయన మీద నమ్మిక ఉంచు. ఇస్సాకును వర్ధిల్లింపజేసినట్లుగా నీ జీవితాన్ని వర్ధిల్లింపజేస్తా, నీ పరిస్థితులను మారుస్తాడు. నీ పగవారి ఎదుట సహితం నేను ఘనమైన పాత్రగా నిలవబెడతాడు. వాళ్ళు అసూయపడే రీతిగా ఏవండి నీ ఎదుగుదలను చూసి వారవలేని పరిస్థితుల్లో కుళ్ళుకునేటట్టుగా కూడా దేవుడు చేయగలిగిన నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూద్దాం, మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. హల్లెలూయా. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ఇంతవరకు యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ఇప్పుడు యెహోవా యందు నమ్మిక ఉంచువాడు
సురక్షితముగా ఉండును. హల్లెలూయా. ఎందుకు సురక్షితముగా ఉంటాడు? ఎవరు కాపాడతారు ఈయన్ని? యెహోవా కాపాడతాడు, దేవుడు కాపాడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే 91వ కీర్తన మనం చదువుతాము, ఏ అపాయము నీ మీదకి రాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు, దేనికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నీ పాదములకు రాయి తగలకుండా దూతలు ఇదిగో నిన్ను ఎత్తి పట్టుకుంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ రాకపోకలు ఏంది? యెహోవా నీకు తోడయుండి నిన్ను కాపాడును. దేవుడు మన రక్షణ కొరకే, మన కాపుదల కొరకే చక్కని వాగ్దానాలు ఇచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇచ్చారా? నీ కాపుదల కొరకే, నువ్వు సురక్షితంగా, నువ్వు క్షేమంగా ఏమండి నువ్వు జీవించడం కొరకే దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. ఏ తెగులు నీ గుడారం సమీపించదు, ఏ రోగం నీ మీదకి రాదు. నువ్వు ఆయన మీద నమ్మిక ఉంచితే ప్రేమేందేని బిడ్డలారా, నువ్వు సురక్షితముగా ఉంటావు. దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం మీద నమ్మిక ఉంచు. వాగ్దానం చేసిన దేవుని మీద నమ్మిక ఉంచు. దేవుడు నిన్ను సురక్షితముగా నివసించుటకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. క్షేమకరమైన స్థితిగతులు దేవుడు నీకు కలుగు చేస్తాడు. ఎక్కడున్నా నీకు అపాయమేమీ రాదు. కీర్తన గ్రంథం ఏమంటే కీర్తనలు 23వ కీర్తనలో కూడా దావీదు అంటాడు కదా, ఏమంటే గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు? దేవుడు నన్ను సురక్షితముగా ఉంచేవాడు నాకున్నాడు గనుక ఏ గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను భయపడను. దేవుని స్తోత్రం కలుగును గాక. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. దావీదుకి భయం లేదు. ఎందుకు భయం లేదు? ఎందుకు భయం లేదు? యెహోవా సురక్షితముగా నన్ను ఉంచుతాడన్న నమ్మిక ఏమంటే దావీదులో ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటే 91వ కీర్తనలు మనం చదువుతాం కదా, 10,000 మంది, 1000 మంది నీ కుడి ప్రక్కన, 10,000 మంది ఎడం ప్రక్కన కూలినను దేనికి నీవు భయపడకుందు అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు అని అంటే ఇదిగో వీళ్ళందరూ దేవుని మీద వారి నమ్మిక ఉంచారు. దేవుడు మమ్మల్ని కాపాడతాడు. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు వారిని కావలిగా ఉంచి వారిని కాపాడును, రక్షిస్తాయి అనే మాటలు మనం చదువుతాం. హల్లెలూయా. కాబట్టి దేవుని మీద మనం నమ్మిక ఉంచితే మనల్ని దేవుడు ఏం చేస్తాడంట? సురక్షితముగా నివసింపజేస్తాడు. అంటే క్షేమంగా భద్రపరుస్తాడు ఆయన. కోడే తన పిల్లలను ఏమండి తన రెక్కల చాటున ఏం చేస్తుంది? కాపాడినట్లుగా, భద్రపరిచినట్లుగా, సంరక్షించినట్లుగా దేవుడు తన సజీవమైన రెక్కల చాటును నేనేం చేస్తాడో తెలుసా? దాచుతాడు. దేవుని స్తోత్రం. ఇంకా ఏ అపాయం నీ మీదకి వచ్చి నీకు భయమా? ఎందుకు? ఎవరి రెక్కల చాటును నువ్వు భద్రపరచబడ్డావు? దేవుని రెక్కల చాటును నువ్వు భద్రపరచబడ్డావు. సురక్షితముగా నీవు ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ గాలి దుమ్ము వచ్చినా, ఏ వరదలు వచ్చినా, ఏమంటే ఏవి వచ్చినా నిన్నేమి చేయవు. ఎందుకు? దేవుడు నిన్ను సురక్షితముగా కాపాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను సురక్షితముగా ఉంచుతున్నప్పుడు ఏమంటే ఏది నిన్ను హాని చేయలేదు, నేను కదిలించలేదు. దేవుడు మనల్ని కాపాడినప్పుడు ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి యెహోవా మీద మనం నమ్మిక ఉంచినప్పుడు ఆయన మనల్ని సురక్షితముగా ఉంచును. సురక్షితముగా ఉంచును. చక్కని సంరక్షణలో, చక్కని కంచెతో, చక్కని కోటలో ఆయన మనల్ని భద్రపరిచేవాడుగా ఉంటాడు. దావీదు అదే అంటున్నాడు, ఆయన నన్ను కాపాడతాడు, ఆయన నన్ను సురక్షితంగా ఉంచుతాడు. ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటి చేతుల నుంచి ఆయన నన్ను కాపాడాడు. సింహం వచ్చింది, సింహము చేతిలో నుంచి ఆయన నన్ను కాపాడాడు. ఈ గొలియాతు ఎంత? హల్లెలూయా. ఈ గొలియాతు చేతిలో నుంచి కూడా నన్ను సురక్షితంగా ఆయన నన్ను కాపాడగలడు, ఉంచగలడు. ఆయన ఏం చేస్తాడు? సున్నత లేని ఫిలిష్తీయుడు నన్నేమి చేయగలడు? దేవుని స్తోత్రం. ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దేవుని మీద అతనికి నమ్మిక ఉంది. అందుకే యుద్ధం ఎవరిదని వెళ్ళాడు? యెహోవాదే అని వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యుద్ధము యెహోవాదే అని యెహోవా మీద నమ్మికతో వెళ్ళాడు. అది ఘనమైన విజయాన్ని ఇచ్చింది. హల్లెలూయా. కొంతమంది వారి బలం మీద నమ్మిక ఉంచుతారు. నీ బలం ఎప్పుడు ఉడికిపోద్దో నీకు తెలియదు. హల్లెలూయా.
నేను బలవంతుడు, నా గుండె గట్టిది, నేను కండలు తిరిగిన వీరుణ్ణి, నాకేం వచ్చిద్ది, నాకేమయ్యిద్ది అనుకుంటే హల్లెలూయా, బలాఢ్యులు, కండలు తిరిగిన వీరులు, గుండె బలం కలిగిన వాళ్ళందరూ కరోనాకు కొట్టుకుపోయారు. నీ బలం ఎంతరా అని చెప్పేసి అందది. హల్లెలూయా. అండి నీ గుండె బలం ఎంత, నీ కండ బలం ఎంత నేను చూస్తానని చెప్పేసి కరోనా వచ్చి గుండె బలం, కండ బలం కలిగిన వారిని సైతం ఏం చేసింది? ఎత్తుకెళ్ళిపోయింది. సురక్షితంగా ఉండగలిగారా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన బలమో, మన శక్తో, మన సామర్థ్యమో ఏది కాదు మనం సురక్షితంగా ఉంచేది. హల్లెలూయా. దేవుని మీద నమ్మిక ఉంచితే ఆయన మనల్ని సురక్షితంగా ఉంచుతాడట, కాపాడుతాడు. హల్లెలూయా. నేను కాపాడబడ్డానికి, నీ క్షేమంగా ఉండడానికి, నేను భద్రపరచబడ్డానికి నా చుట్టూ కావాలంటే ఒక 10 మందిని బాడీ గార్డ్స్ని పెట్టుకుంటా అంటే 10 మంది కాదు, 100 మంది బాడీ గార్డ్స్ని పెట్టుకో. దేవుని కాపుదల లేకపోతే వాళ్ళేవి నేను కాపాడలేరు. హల్లెలూయా. 127వ కీర్తనలు అంటాడు, పట్టణమును కాపాడుటకు కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థం. ఎందుకు? యెహోవా ఆ పట్టణమును కాపాడని ఎడల, ఆ పట్టణానికి ఆయన క్షేమాన్ని, సురక్షితను, కాపుదలను ఇవ్వని ఎడల ఆ పట్టణాన్ని కాపాడడానికి కావలి వారు మేలుకొని అలాగ ఉండటం వ్యర్థమే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన ఇంటి చుట్టూ నేను వాచ్మెన్స్ని పెట్టుకున్నా, నా ఇంట్లో చాలా బంగారం ఉంది, డబ్బు ఉంది, నాకు ఏ అపాయం రాదు ఎందుకంటే నేను బాడీ గార్డ్స్ని పెట్టుకున్నా, వాచ్మెన్స్ని పెట్టుకున్నాను నువ్వు అనుకున్నావు అనుకో, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నావు అనుకో, ఏమిలే. హల్లెలూయా. వాళ్ళు నిద్రపోవడమో, తాగేసి పడిపోవడమో, దొంగలు వచ్చి కొట్టేయడమో చేసి నీ ఇంట్లో ఉన్నదంతా తీసుకుపోతారు, సురక్షితంగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కాపాడకపోతే, వీళ్ళ మీదే నువ్వు నమ్మిక ఉంచితే ఆయన కాపాడకపోతే ఏమీ జరగదు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థం. ఎవరు కాపాడాలి? ఎవరు సురక్షితంగా ఉంచాలి? దేవుడు సురక్షితంగా ఉంటే భటులు కూడా అవసరంలా. హల్లెలూయా. వాచ్మెన్స్ కూడా అవసరంలా, కాపలదారులు కూడా అవసరంలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు తెలుసు, ఇందిరాగాంధీ ఎవరు చంపేశారు గన్తో పేల్చేసి. ఆమె చుట్టూ ఉన్నారా లేదా? ఆయన చుట్టూ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ అని? ఇందిరాగాంధీ. హల్లెలూయా. ఆమె చుట్టూ ఉన్నారా బాడీ గార్డ్స్? ఆయన ఏం చేశారంట? చంపేశారు. చంపేయలేదా? శత్రువులు బాడీ గార్డ్స్ ఆయన ఏమైనా ఆపగలిగారా? కాపాడగలిగారా? లేదే. హల్లెలూయా. ఇంతమంది ఇన్ని వేలు ఇచ్చి నెలకే ఇంతమందిని నేను బాడీ గార్డ్స్గా పెట్టుకున్నా, వాళ్ళని కాపాడారని చెప్పగలిగారా? లేదు. దేవుని యొక్క కాపుదల లేకపోతే మనల్ని లేకపోతే మనం ఎందుకు పనికిరాం. దేవుని మీద నువ్వు నమ్మిక ఉంచితే దేవుడు నిన్ను సురక్షితంగా కాపాడతాడు. మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క కాపుదల లేకపోతే మనం బయటికి వెళ్ళిన లోపలికి వస్తామో లేదో తెలియని దినాల్లో ఉన్న భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చాలామంది అనుకున్నాము ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, వాహనాలు బాగా పెరిగిపోయి, అందుకని చెప్పేసి వాహనాల వల్ల బాగా రద్దీ పెరిగిపోవటం వల్ల యాక్సిడెంట్లు జరిగిపోతున్నాయి. అసలు భయపడాలి. రోడ్డు మీద ప్రయాణం చేయాలంటేనే, అసలు రోడ్డు మీద కాక గాల్లో ప్రయాణం చేస్తే ఏది గొద్దదు అనుకుంటే మన జరిగిన సంఘటన ప్రియమైన బిడ్డ, ఎయిర్ ఇండియా కంపెనీ ఏరోప్లేన్ ఏమైపోయిందండి? హల్లెలూయా. గాల్లో వెళ్ళేదేగా, ఏమో జరిగినాయి, ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అది కూలిపోయింది. ఒక భవనం మీద హాస్టల్ మెడికల్ హాస్టల్ మీద పడిపోయింది. ఎంతమంది చనిపోయారు ఏరోప్లేన్లో ప్రయాణిస్తూ? దాంట్లో ప్రయాణిస్తున్న వారు 242 మంది ప్రయాణిస్తే ఒక్కరే బయటకు వస్తే 241 మంది చనిపోయారు. అప్పటికి హాస్టల్లో ఉన్న కొంతమంది కూడా చనిపోయారట. హల్లెలూయా. ఏమైపోయింది? ఈరోజు నీవు సురక్షితంగా భద్రపరచబడి కాపాడబడి సజీవుల సంఖ్యలో నిలబడాలంటే దేవుని యొక్క కాపుదల మనకు అవసరం. ఎవరు కాపాడబడతారంటే ఆయన మీద నమ్మిక ఉంచిన వారు కాపాడబడతారు. హల్లెలూయా.
ఇదిగో అంటున్నాడు, ఆయన మీద నమ్మిక ఉంచిన వాడు సురక్షితముగా నుండును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకటి, దేవుని మీద మనం నమ్మిక ఉంచటం వలన దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. ఇస్సాకును ఆ రీతిగా ఆయన వర్ధిల్లింపచేశాడు. ఎంతగా అంటే మిక్కిలి గొప్పవాడగునంతగా, తన శత్రువులే తన ఎదుగుదలను చూసి వారవలేని అసూయపడినంతగా దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదించాడు. రెండవది, ఇదిగో ఏమండి, దేవుని యందు నమ్మిక ఉంచటం వల్ల ఆయన మనల్ని సురక్షితంగా ఉంచుతాడు, కాపాడుతాడు. ఏమండి, ఎంతగా కాపాడుతాడంటే ఏమండి, మన శత్రువులు సైతం మనల్ని ఏమీ చేయకుండా మిగిలి వెనక్కి వెళ్ళిపోవటం తప్ప ఏమండి మనల్ని ఏమీ చేయలేరు. మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము, ఏమండి, దైవజనుడైన ఎలీషా మీదకి శత్రువులు వచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టారు శత్రువులు వచ్చి, హల్లెలూయా, చంపడానికి. కానీ చంపగలిగారా? చంపలా. దాసుడు భయపడిపోతున్నాడు, అయ్యా మనల్ని చంపడానికి శత్రువులు మన చుట్టుముట్టి ఉన్నారు, మన పని అయిపోయింది అన్నప్పుడు ఏమండి ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వీడి కన్నులు తెరవండి అని ప్రార్థన చేస్తే ప్రేమైన వినబడలారా, ఆ దాసుడు కన్నులు తెరవబడినప్పుడు ప్రేమైన వినబడలారా, ఏమున్నాయంట ఎలీషా చుట్టూ? అగ్నిరథములు ఉన్నాయి. హల్లెలూయా. కనబడినాయి ఆ మనుషులకి? కనబడలా. కానీ ఏమున్నాయో తెలుసా? నువ్వు నిశ్చయముగా దేవుని మీద నమ్మిక ఉంచిన వాడివే నువ్వు జీవిస్తే ఇదిగో నీ చుట్టూ అగ్నిరథములను వేసి ఆయన కాపాడగలిగిన వాడు. ఎలీషా చుట్టూ అగ్నిరథములు ఉన్నాయట. శత్రువులు ఇంకేం చేయగలరా? అక్కడ చూస్తే ప్రేమ ఏమీ చేయలేక వారు కుప్పకూలిన ఆశ్రమం అయిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒకసారి ఆలోచించండి, మనం దేవుని మీద నమ్ముకుంచుదాం. నాకు డబ్బు ఉంది, ఆ డబ్బు నన్ను కాపాడద్ది. నాకు ఆస్తి ఉంది, ఆ ఆస్తి నన్ను కాపాడిద్ది. నేను బలం కలిగిన వాడిని, నా బలం నన్ను నిలబెట్టిద్ది. నాకున్న వాళ్ళు నా చుట్టూ నాకు అండగా ఉంటారు, నాకు తోడుగా ఉంటారు, నాకేం కాదులే అని కాదు. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచు. నీకెవరున్నా ఏవి లేకపోయినా ఆయన నిన్ను సురక్షితంగా నివసింపజేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి తెగులు వచ్చినా ఆ తెగుల్ని గుడారమున సమీపించనివ్వకుండా ఆయన నిన్ను సురక్షితంగా ఆయన హస్తాల్లో భద్రపరుస్తాడు. ఆయన రెక్కల చాటును నేను కాపాడుతాడు. అప్పుడు మనము సజీవుడైన దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. హల్లెలూయా. సజీవులే దేవుణ్ణి స్తుతిస్తారు. మనం సజీవులమై ఏం చేస్తామంటే దేవుణ్ణి స్తుతించే కృపను, ఆరాధించే కృపనిస్తాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. దేవుని మీద నమ్మిక ఉంచి వర్ధిల్లుదాం. దేవుని మీద నమ్మిక ఉంచి సురక్షితంగా ఆయన హస్తాల్లో భద్రపరచబడదాం. అటు రీతిగా దేవుని ఘనకార్యాలు పొందుతూ ఆయన సాక్షులుగా జీవిద్దాం. తల్ల వంచండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే, మనుషులు నమ్ముకున్నట్టు కంటే నిన్ను నమ్ముకొని నిన్ను ఆశ్రయించటం మా జీవితానికి మేలయ్యా. నిన్ను నమ్ముకోవటం వల్ల ఎన్నో మేలులు ఉన్నాయి, కార్యాలు ఉన్నాయి అయ్యా. నేనైతే యెహోవా యందు నమ్మిక ఉంచున్నాను అంటున్నాడు దావీదు. ఈరోజు మేము ధ్యానించిన అంశాల్లో యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు వర్ధిల్లుతాడు. గెరారు ప్రాంతంలో ఇస్సాకు ఏ రీతిగా వర్ధిల్లాడో మా ముందుంచారయ్యా. ఈరోజు నేను నా బలం మీద, నా ఆస్తి మీద, నా ఉద్యోగం మీద, నా మనుషుల మీద, నా కన్నవారి మీద, నా అన్నవారి మీద నమ్మికుంచి నేను ఎదగలేక అక్కడే పడి ఉండి ఇప్పుడు ఏమీ లేనివాడినై, రిక్తినై, దీనున్నైపోయానయ్యా. ఇక నేను మనుషుల బలముల మీద, మనుషుల ఆశల మీద, మనుషుల బలగాల మీద కాక, వారున్నారు వీరున్నారని కాక, నీ మీదే నేను నమ్మిక ఉంచుతానయ్యా. నీవే నన్ను ఆశీర్వదించయ్యా, నీవే నన్ను దీవించయ్యా, నీవే నా ప్రతి ప్రయత్నమును సఫలీకృతం చేయయ్యా. మీరే నీ యందు నమ్మిక ఉంచుచుండగా నా స్థితిగతులు మార్చయ్యా. ఇస్సాకు నీ రీతిగా అయితే నూరంతల ఫలమునిచ్చి గొప్పవాడగు వరకు, మిక్కిలి గొప్పవాడగు వరకు మీరు తోడై ఉండి నడిపించారో ప్రభువా, నీ మాటలను నేను నా ఎదుగుదల కొరకే, నా ఆశీర్వాదం కొరకే
నీ మీదే నమ్ముకుంచుతున్నా. నా స్థితిగతులు ఎవరు మార్చలేరు, నీవే మార్చగలిగిన వాడు అని నీ మీద నమ్ముకుంచుతున్నానయ్యా. నీ మీద నమ్మిక ఉంచుతున్న నా జీవితంలో ప్రభువా గొప్ప కార్యాలు చేసి నన్ను ఉన్నతమైన స్థితికి నడిపించయ్యా. ఇప్పుడు వరకు నా ధనాన్ని నమ్మి, నా ఆస్తులు నమ్మి, నా బలాన్ని నమ్మి, వైద్యులు నమ్మి నేనున్నాను ప్రభువా. అయినా నాకు ఏ ప్రయోజనం లేదు, స్వస్థత లేదు. నీ మీదే నమ్మిక ఉంచుతున్నానయ్యా. నీవు నన్ను సురక్షితముగా ఉంచండి అయ్యా, కాపాడండి అయ్యా, భద్రపరచండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావన్నాడు. ఈరోజు దేవుని నమ్మండి, దేవుని మహిమను మీరు చూస్తారు. దేవుని మీద నమ్మిక ఉంచండి, దేవుని మహిమ కలిగిన కార్యాలు చూస్తారు. దేవుని మీద నమ్మిక ఉంచండి, దేవుడు చేయబో ఆశ్చర్యాలు మీ జీవితాల్లో మీరు చూడగలుగుతారు. మీ ఎడల దేవుడు చేసే కార్యాలను మీ శత్రువులు చూసి అసూయపడేంతగా దేవుడు మీ జీవితాల కార్యాలు చేస్తాడండి. ప్రభువా, ఇంతవరకు వారిని వీరిని నమ్ముకుంటూ వచ్చానయ్యా. ప్రతి పరిస్థితుల్లో వారిని వీరిని నమ్మానయ్యా. క్షమించండి, నిన్ను నమ్మే కృప నాకు ఇవ్వండి అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ కృపను బట్టి మమ్మల్ని దినమందు నీ సన్నిధిలో సమకూర్చి మేము ఆశీర్వదింపబడ్డానికి, వర్ధిల్లటానికి, మేము సురక్షితంగా కాపాడబడి మా జీవిత దినములు ముందుకు కొనసాగించడానికి మేమేం చేయాలో మాకు నేర్పించారు. నేను నమ్మిక ఉంచడం వల్ల మేము వర్ధిల్లుతామని, నేను నమ్మిక ఉంచడం వల్ల మేము సురక్షితంగా కాపాడబడతామని మాకు తెలియజేసిన ఈ 2 మాటలను బట్టి వందనాలు. మేము నీ మాట యందు నమ్మిక ఉంచి ఈ యొక్క ఫలాన్ని, ఈ యొక్క దీవెన మేము పొందుకోవడానికి సహాయం చేయమని, విన్నవారందరి హృదయాల్లో 100 ఫలమును నీ బిడ్డలకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.